నమస్తే. మీ పేరు? కొండలరెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఇరవై బజార్. 22 బజార్లో ఉంటాం. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? మాది మెదక్ డిస్టిక్. ఇక్కడ 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 టిఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ లక్ష్మీపతి ఉండే, ఇప్పుడు వేరే టైం అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా నడుస్తుంది? డైలీ టైం టు టైం వస్తున్నాయా? మంచిగా వస్తుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? బాగానే ఉంది. ఓకే. అంటే మీ ఏరియాలో రోడ్లు గానీ చెత్తను తీయడం గానీ ఏం లేదు, తీస్తారు. అన్ని అంతా బాగుంది. తీస్తారు. మరి రెండు ప్రభుత్వాలు చూసినావు కదా పెద్ద, కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఏది బాగుంది? ఏముంటది, ఏదని రాదు కదా, మనం ఏం చేస్తాం. అంటే నీ అనుభవం ప్రకారం నువ్వు చాలా చూసింటావు చాలా ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు ప్రభుత్వాల్లో ఏది బెస్ట్? అప్పుడే బాగుండదు టిఆర్ఎస్. కేసీఆర్ సార్. అంటే ఈయన ఏం చేయలేదంటావు? మాకేం లేదు. ఏం చేయలేదంటావు? ఏం అంటే చేసి ఏం చేస్తే బాగుంటది? కేసీఆర్ది బాగుండమ్మ, మాకు వ్యవసాయం రైతులకు కానీ బాగానే ఉండే, అన్ని చేస్తుండే, అన్ని మంచిగా రుణమాఫీ అయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాది బ్యాంకు 120 అయింది రుణమాఫీ. ఈయన నుంచి అయితే అయినా కానీ మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ కూడా అది మాకైంది. బాగుండే అప్పుడే, ఇప్పుడు ఏం లేదంటావు? ఏం లేదు, ఏం చేద్దాం అది మనం చెప్పలేము. సార్, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీ నరసింహ, ఎక్కడ ఉంటారు? మిర్జాల్ కూడా మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ ఆయన పేరు తెలియదు. అయితే ఇప్పుడు మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అమ్మ చాలా తక్కువ, అనుకున్న విధంగా జరుగుతలేవు. అంటే మీరు సాటిస్ఫైడ్ కాదా? కాదు, నాట్ సాటిస్ఫైడ్. వాటర్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? వస్తున్నాయి తల్లి. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా? అంటే మీ ఏరియాలో రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? లేదమ్మా. ఏది లేదు. ఓకే. అంటే వీటిపైన మీరు ప్రశ్నించారు అసలు? ఎవరిని అడగాలమ్మా, ఎవరిని అడుగు? వాళ్ళు వస్తారు, నైనా వాళ్ళు వస్తారా? రారా వీడికి? కార్పొరేటర్ రారు, ఎవరిని అడుగు? కంప్లీట్ చేయడానికి పోతే ఏమంటారు? మేము వస్తాం, అన్ని చూసినాక చేస్తాం. అదే అమ్మా, అంతేగాని ఏం పట్టించుకోరు. ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఈ బహుశా మళ్ళీ ఎలక్షన్ అంటారు కాబట్టి అప్పుడు ఏమైనా పట్టించుకోరు, అంతేగాని ఇప్పుడైతే ఏం పట్టించుకోరు వాళ్ళు. అంటే మీ ఏరియాలో ఇప్పుడు కార్పొరేటర్ అంటే మీరు పార్టీని చూసి ఎంచుకుంటారా లేకపోతే అభ్యర్థిని? నేను ఎడ్యుకేటెడ్, నాకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే నేను ఇస్తాను. అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ ఉంటారు, ఆ హామీలు నెరవేరుస్తూ ఉన్నారా? ఏ ఒక్కటి నెరవేర్చారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏ ఒక్కటి లేదు, ఎవరి స్వార్థం వాళ్ళది అక్కడ. బస్ వాళ్ళే అంటే ఎన్నికల సమయంలోనే కనిపిస్తున్నారు అంటారు. ఖచ్చితంగా. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? బీఆర్ వస్తే బాగుంటది. ఎందుకు బీఆర్ఎస్ కావాలి? వాళ్ళు ప్రతిదీ అప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన తల్లి, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఎంతసేపు ఆ భూముల మీద పడుతున్నారు కానీ పబ్లిక్ లో మా కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, బస్తీలలో వచ్చి వాళ్ళకి తిరిగి మంచి చేద్దామని వాళ్ళ ఆలోచన లేదు, అది రాదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తేనే అది మళ్ళీ ముందు బాగుపడుతుంది. మీ పేరు? రాఘవరావు. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాం, మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పేరు రాజశేఖర రెడ్డి గారు. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేట్ తెలియదమ్మా. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంకుల్, మీ ఏరియాలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలున్నా ఆయన దగ్గరుండి రోజు రోజు నడిచి వచ్చి తిరుగుతూ సాల్వ్ చేసుకుంటూ పోతాడు ఆయన. అందువల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి బాగా. ఏ విధంగా ఉన్నాయి అవి? ఏ విధంగా అంటే ఆయన అన్ని ఏ పని అయినా దగ్గర నుండి చూసుకుంటాడు. మీరు satisfied ఆ? ఆయనతో సాటిస్ఫైడ్ అంతా. సో వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఎలా ఉన్నాయా? ఏం లేవు. రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ చెత్త అంతా బాగుందా? అంతా బాగుంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి మరి ఎవరు వస్తే బాగుంటది అంటారు? మరి ఈయన ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా వాళ్ళు అదేది బీఆర్ఎస్. ఆయన చూసి ఒకటే వేస్తాం, పార్టీకి మాకు అవసరం లేదు, పని లేదు. అంటే ఇప్పుడు పార్టీతో పని లేదు, అభ్యర్థితో పని అని అంటున్నారు కదా, మరి అభ్యర్థి వేరే పార్టీలోకి వెళ్తే చేసి ఆయన ఎందుకు వెళ్తాడు? ఒకవేళ వెళ్తే మేము ఆ పార్టీ పోవటం ఇంకా. మరి డెవలప్మెంట్ వద్దా మీకు? డెవలప్మెంట్ ఎందుకు కాదు, ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన సొంత డబ్బులు తేనే చేస్తాడు, మాకు ఆ బాధ లేదు. ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు అన్ని టైం టు టైం అందుతున్నాయా? మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం చూడండి. మా మలకాయ మాత్రం ఏ పని లేదు. నేను మనం పోయి అడిగితే అమ్మటే సాల్వ్ లేదని చూస్తాడు ఆయన, పోయి అడిగితే ఏమైనా ఇబ్బంది ఉన్నా. మీ పేరు? సీతారాం. ఎక్కడ ఉంటారు? బంజారా హిల్స్ లో. మీ ఎమ్మెల్యే ఎవరు? దానం నాగేందర్. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ షర్మిల అనుకుంటా.
షర్మిల కాదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ డెవలప్మెంట్ మీ ఏరియాలో ఏ విధంగా ఉంది? మంచిగానే ఉందమ్మా. బాగుంది డెవలప్. టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక పోయిన నెలలో సరిగ్గా రాలే, ఈ నెలలో బాగా వస్తున్నాయి నీళ్ళు. జిహెచ్ఎంసీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వాటర్ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ? అంత బాగుందమ్మా మా దగ్గర. చెత్త గిత్త అంత బాగానే ఉంది. అంత కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే అని వచ్చుడు చూసుడు మిమ్మల్ని అడుగుడు సమస్యలు తెలుసుకున్నట్టు చేస్తురా? ఎమ్మెల్యే లేడ చూస్తారమ్మా, రాడు ఎమ్మెల్యే. కానీ మా బస్తీ అయితే మంచిగా ఉంది. రాకుంటే మరి సమస్యలు ఎట్లా కూరుతున్నాయి? ఆయనకు చెప్పుకుంటాం బాధ ఏమైనా చెప్తే చేస్తాడు. మంచి అతను ఎమ్మెల్యే. కార్పొరేటర్ వస్తుందా? కార్పొరేటర్ ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పిలిపిస్తే వస్తదమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లా మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? అంటే ఇప్పుడు పార్టీ మనిషి చూస్తారా, మనిషిని చూసేస్తారా ఓటు? మనిషికి చూసి వేస్తాము. మేమైతే దానం నాగేందర్కి ఎక్కువ ఇస్తాము. అయితే ఇప్పుడు కార్పొరేటర్ నుంచి మీకు ఏం చేస్తే మంచిగా ఉంటది అంటారు? మాకైతే అంత మంచిగానే ఉందమ్మా, చేసేది ఏం లేదు, అంత మంచిగానే ఉంది మాకైతే. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? యాదగిరి అండి, ఎక్కడ ఉంటారు? సైదాబాద్ అండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మంచిగా ఉందండి. ఉన్నది మాకు టిఆర్ఎస్ ఆమె మాకు మంచిది, మాకు అభివృద్ధి చేస్తుంది. ఆమె ఆడు మంచి వేస్ట్, ఆడు బీజేపీ మీ ఎమ్మెల్యే ఎవరు అసలు? ఎమ్మెల్యేనా? ఆడు తుర్కోడు. తుర్కోడు ఎమ్మెల్యే పేరు తెలియదు. మరి కార్పొరేటర్ ఎవరు? మాకా ఇప్పుడా మహేందర్ రెడ్డి. ఆడు ఏం చేస్తున్నాడు మాకు? అంటే ఇప్పుడు డ్రైనేజెస్ కానీ అవన్నీ క్లీన్ చేస్తలేరా టైం టు టైం? మా సిగరెట్ ఉండే మంచిగా చేస్తుంది. అప్పుడు ఆయన లేడు, చనిపోయిండు. అలా భార్య ఉంది ఇప్పుడు. ఆమె చేస్తుంది. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ వచ్చుడు మీ సమస్యలు తెలుసుకుంటే ఇట్లాంటి ఏమైనా చేస్తుండ్రా? అన్ని చేస్తున్నామ్మా అని. కానీ వాళ్ళు మీ కాంగ్రెస్ వేస్ట్. కాంగ్రెస్ మరి ఏం బెస్ట్? మాకు అది రావాలి. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంత ఒకటి. ఓ కవితక్క బిఆర్ఎస్. ఎందుకు బిఆర్ఎస్ రావాలి? మాకు అదే బిఆర్ఎస్ అన్ని విధాలు వేసింది మాకు. అంటే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారంటారా ఫ్యూచర్ లో? అయితే కానీ అంత ఒకటే. కానీ కావాలని అది చేసింది అబ్బాయి కవితక్క. మీ పేరు? గణేష్. ఎక్కడ ఉంటారు? మేము అడవుట. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే పద్మనాభ గౌడ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం డెవలప్మెంట్ లేదు. అంటే ఏం కావాలనుకుంటారు మీరు? ప్రభుత్వం మారాలి, పాలకులు మారితే డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మారిన ప్రభుత్వమే కదా. ఇంత ముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగాలేదు. అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా? బాగానే ఉంది. అంటే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు వాటర్ ఉండే, కరెంట్ ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు ఏం లేదు. వాటర్ లేదా? వాటర్ సక్కలేదు, కరెంట్ సక్కలేదు, డ్రైనేజ్ కూడా కరెక్ట్ లేదు, స్ట్రీట్ లైట్లు ఏది కరెక్ట్ సక్క లేదు. పాలకులు సరిగ్గా లేదు. మేము ఆ ప్రభుత్వం మారాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మారితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇదే గత ముందు ప్రభుత్వం బాగానే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం అయితే మరీ ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక కార్పొరేటర్ ఓటేస్తున్నారంటే పార్టీ చూసి ఓటేస్తారా లేకపోతే పర్సన్ చూసి ఓటేస్తారా? మేము వ్యక్తిని చూసేసినా కానీ ఇక్కడ పార్టీని చూసేవాడికి ఓట్ వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే ఏమైతుందంటే ఫండ్స్ వస్తలేవు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అయినా ఏ పార్టీ వస్తుంది అంటారు? నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే ప్రజలకు సేవ చేయడానికి రావాలి, మళ్ళీ మార్పు తేవడానికి కేసీఆర్ రావాలి.